ఇక చాలామంది చికెన్ వంటకాల్లో చాలా వెరైటీలు తినే ఉంటారు. కొంతమందికి గ్రిల్డ్ చికెన్ నచ్చితే మరికొందరు తందూరిని లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. అయితే ఒక రకమైన చికెన్ వంటకాలు తిని తిని బోర్ ఫీల్ అవుతున్న హైదరాబాదీలను ఇప్పుడు సరికొత్త చికెన్ వంటకం నోరూరిస్తోంది. రంపచోడవరం అడవులకే పరిమితమైన ఈ వంటకాన్ని ఇప్పుడు నగరవాసులు లొట్టలేసుకుంటూ ఆరగించేస్తున్నారు. ఇంతకీ ఏంటా వంటకం, ఏమా కథ? నోరూరించే రుచులు, మనస్సునులాగే కమ్మని సంగీతం. ఆదివారం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వెళ్లిపోయి లంచ్కి క్యాంప్ ఫైర్ దగ్గర ఏదైనా వండేసుకుని తినేసి ఆ తర్వాత ఓ 2-3 గంటలు ఆనందంగా మన వాళ్లతో గడిపేసి ఓ డ్రీమ్ వీకెండ్ని మన జ్ఞాపకాల డైరీలో రాసేసుకోవచ్చు. ఇలాంటివి ఫెయిరీ టైల్ ఫాంటసీ లాంటివి అనుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ అలాంటి ప్లేసు ఎక్కడ దొరుకుతుంది? హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఉద్యాన ప్రదర్శన. అందులో ఒక మూలన బొంగులో చికెన్. ఇంకేముంది, జనాలు ఎగబడ్డారు. ప్లేట్ల మీద ప్లేట్లు లాగించేస్తున్నారు. బొంగులో చికెన్ టేస్ట్ చేస్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. నా ఫస్ట్ టైం ఇటువంటి ఇంకా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా టేస్టీగా ఫుడ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. టేస్ట్ ఈజ్ వెరీ గుడ్ సార్. కాస్ట్ ఆల్సో ఇస్ వెరీ అవైలబుల్ టు మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్స్. బొంగు చికెన్ అనేది రంపచోడవరం ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. అక్కడ వెదురు బొంగులలో దీనిని చేస్తారు కనుక ఆ పేరు వచ్చింది. ఉప్పు, పసుపు, కారం, మసాలాలు బాగా దట్టించిన పచ్చి కోడి మాంసాన్ని పచ్చటి వెదురు బొంగులలో పెట్టి ఆకులతో అంచులు కట్టేసి నిప్పుల మీద కాలుస్తారు. బొంగులలో ఉడికిన కోడి మాంసం తిన్నవారు ఎంతో రుచిగా ఉందంటున్నారు.